తెలీదు. చెప్పు. ఇంకా నేర్పిలా. జస్ట్ లీప్ ఇయర్ అంటే 4 years ఒకసారి వస్తుంది. అప్పుడు ఫిబ్రవరిలో 29 days ఉంటాయి. నువ్వు ఈ రోజు పుట్టుంటే నీకు 4 ఏళ్ళకి ఒకసారి బర్త్డే చేయాల్సి వస్తుంది. ఎవ్రీ ఇయర్ బర్త్డే ఉండేది కాదు. హాయ్ చెప్పు. హాయ్. హలో అండి, ఇదైతే లాస్ట్లో కంటిన్యూషన్ అండి. ఇంకా అమ్మ వచ్చింది కదా, లాస్ట్ వీడియోలో చూసారు కదా మీరు. మేము అమ్మ వచ్చాక అయితే ఆ రోజు ఇంకా బయటకి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాము. సో ఇక్కడైతే మేము లూలు మాల్కి వెళ్తున్నామండి. హైదరాబాద్లో కొత్తగా ఓపెన్ చేశారు కదా, జేఎన్టీయూ రోడ్లో లూలు మాల్ ఉంది కదా. సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే ఇంకా అదే అండి వెళ్తున్నాము, దగ్గరలో జేఎన్టీయూ దగ్గరలో ఉన్నాము. సో లూలు మాల్కి వెళ్ళాక అయితే మళ్ళీ చూపిస్తా చూడండి. ఇదంతా జేఎన్టీయూ రోడ్ అంటారు దీన్ని. టింగల్తో కలకల్లాడుతున్నాయి ఫ్రూట్స్. ఇదే లూలు మాల్. పార్కింగ్, కార్ పార్కింగ్. ఇదంతా కార్ పార్కింగ్. మన కార్ మాల్కి అయితే వచ్చేసామండి. కింద సెల్లార్ ఉంటుంది కదా, పార్కింగ్ ఏరియా. పార్కింగ్ లాబీలో అయితే ఇంకా కార్ పార్క్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఆ రోజైతే వీకెండ్ ఏం కాదండి, పర్లేదు, అంటే అంత ఎక్కువ రష్గా కూడా లేదు. మేమైతే ఓపెనింగ్ రోజు వెళ్ళాము. ఆ రోజైతే ఇంకా మామూలు కాదనమాట. అసలు ఏం చూడకుండానే వచ్చేసాము, అంత రష్ ఉంది. ఇక్కడైతే కార్ పార్క్ చేసి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. అదిగోండి వీడు చూడండి, బుడ్డోడు ఎలా వెళ్తున్నాడు. ఆడి చెప్పులు లేవండి. చెప్పులు ఏం చేస్తాడంటే వీడు బ్యాక్ సీట్లో కూర్చోబెడతాం కదా, ఎవరు లేనప్పుడు వాడు బ్యాక్ సీట్లో కూర్చుంటాడు కదా, వాడు వాళ్ళ అక్క ఇద్దరు. అప్పుడు విండో ఓపెన్ చేసి అయితే మొత్తం అన్నీ పడేస్తున్నాడు అనమాట. విండోలోంచి, కారు డోర్ విండోలోంచి అయితే అన్నీ పడేశాడు. వాడి చెప్పులు కూడా అలానే పడేశాడు. సో ఇక్కడైతే వాడికి చెప్పులు చూద్దామనేసి అయితే వెళ్తున్నాము. చెప్పులు చూసాం కానీ కొనలేదన్నమాట. అంతేం నచ్చలేదన్నమాట. ఉన్న షాప్స్లో ఏం నచ్చలేదు. ఇంక సర్లే బయట తీసుకుందామని అయితే ఇంకా వదిలేసామన్నమాట. వీళ్ళైతే ఇంకొన్ని ఫస్ట్ కింద అయితే హైపర్ మార్ట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. అందులో చాక్లెట్స్ అవి ఇవి తీసేసుకుందామని చెప్పి ముందు అక్కడికి వెళ్ళిపోతున్నారు. అక్కడ కాదురా బాబు, ఫస్ట్ పైకి వెళ్ళి వద్దాము అనేసి అయితే మళ్ళీ బయటకు వచ్చేయమంటే బయటకు వచ్చేసారు. ఇదిగోండి ఇప్పుడైతే పైకి వెళ్తున్నాం. మధ్యలో ఇదొక చెట్టు, ఇక్కడ ఏదో ఆర్టిఫిషియల్ ట్రీ లాగా పెట్టారు. భలే ఉంది అసలు, చాలా బాగుంది. ఒరిజినల్ ట్రీ లానే ఉంది అసలు. పింక్ కలర్ లీవ్స్ అది బాగున్నాయి భలే. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసాను. అమ్మకి, జానుకి, ఇంకా చిన్నోడికి అయితే కొన్ని ఫొటోస్ తీసాను. ఫొటోస్ తీసుకొని అయితే ఇక్కడ ఇంకొక సెల్ఫీ పాయింట్, ఏదో ఫోటో బూత్ లాగా పెట్టారు ఇక్కడ, ఇలా ఆర్చ్ లాగా. అక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసేసుకొని అయితే మళ్ళీ వెళ్ళిపోతున్నాం. ఇంకా పైకి అలా చూసేద్దాం అంటే ఏమన్నా పర్టికులర్గా తీసుకోవడానికి అలా ఏం కాదు, జస్ట్ అలా అమ్మ వాళ్ళు ఎప్పుడు రాలేదు లూలు మాల్కి కదా అని చెప్పి ఇంకా తీసుకెళ్దామని చెప్పి అయితే తీసుకొచ్చాము అమ్మని. అన్నయ్య కూడా మాతోనే ఉన్నాడు, అదిగోండి. ఇంకా అలా పైకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ అలా కొన్ని షాప్స్, ఇదిగోండి పిల్లలవి, చిన్న పిల్లలవి ఫ్రాక్స్, ఇవి కొన్ని చెప్పుల షాపులు ఇవన్నీ చూసాం. కానీ చిన్నోడికి అయితే అంత సూట్ అవ్వలేదన్నమాట, సరిపోలే సైజెస్. అవి కొంచెం పెద్దవి ఉన్నాయి, కొన్నేమో మాకు నచ్చలేదు. అలా చూసుకుంటా ఇంకెళ్ళిపోతున్నాము షాప్ అంతా. అలా అన్ని షాప్స్ చూసుకుంటా పైకి వెళ్తున్నాం అనమాట. పైన గేమింగ్ జోన్ ఇదంతా ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్తున్నాం.
ఇక్కడ అయితే ఫుడ్ కోర్ట్కి వచ్చాక అయితే ఇక్కడ టర్కిష్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, అది కావాలనింది జాన్విత. చిన్నప్పుడు ఒకసారి తినింది, అంటే టేస్ట్ ఏమంత బాగుండదు కానీ వీళ్ళు టర్కిష్ ఐస్ క్రీమ్ అంటే ఇది కొంచెంసేపు అట్లా ఆడిపిస్తారు కదా ఇలా, దానికోసం అయితే కావాలందనమాట. కొంచెంసేపు అక్కడ అలా స్పెండ్ చేసింది జాను. చిన్న నువ్వు పట్టుకుంటావు ఈసారి. అదే టిష్యూ నీకు చేతికి ఐస్ క్రీమ్ రావట్లేదేంటి జాను? అయిపోయింది ఇదా ఇక్కడ ఇదిగో సరిపోతుంది. ఇలా చూడు, చూడు ఫోన్పే. ఇక్కడ అయితే ఐస్ క్రీమ్ తీసుకొని అయితే ఇంక వెళ్ళిపోయాం అనమాట. ఇంక ఇక్కడ ఫుడ్ కోర్ట్లో ఏం తినలేదు ఇంకా, అంటే అప్పుడే ఆకలి వేయట్లేదు అని చెప్పేసి అయితే ఇంకా గేమింగ్ జోన్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ అయితే కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, లైక్ కృతింగా, కొన్ని ఫైర్ బకెట్ అని ఏదో ఉన్నాయి, అవి చూసామన్నమాట. ఇంకా వెళ్ళలేదు కానీ క్రాస్ వర్డ్ ఒకటి ఉందండి. క్రాస్ వర్డ్ అంటే బుక్ షాప్ ఉంటుంది కదా, అక్కడ జాన్వితాక ఇష్టం అనమాట ఆ షాప్. అందులో తీసుకుంటూ ఉంటుంది కొన్ని పెయింటింగ్ బుక్స్, స్టోరీ బుక్స్ అలా తీసుకుంటూ ఉంటుంది. ఇక్కడ అయితే గేమింగ్ జోన్కి వచ్చేసామండి. ఇక్కడ అసలు మా బుడ్డోళ్ళు అయితే మాల్కి వెళ్దామంటారు, కేవలం దీనికోసం అనమాట, ఈ గేమింగ్ జోన్ కోసమే వెళ్దాం అంటారు. ఇంకా వాళ్ళకి ఇష్టమైన ప్లేస్కి వచ్చేసామన్నమాట. ఇక్కడైతే కార్డు, అదే గేమ్స్ ఆడడానికి ఒక కార్డు ఉంటుంది కదా, అదైతే తీసుకుంటున్నాము. ఆ కార్డు ఉంటేనే ఏదైనా గేమ్స్ ఆడచ్చు కదా, సో కార్డ్ అయితే తీసుకుంటున్నాం అనమాట. తీసుకొని ఇంకా వాళ్ళు ఏ గేమ్ అంటే ఆ గేమ్ ఆడితే కొన్ని టికెట్స్ కూడా వస్తాయి కదా. ఇదైతే XD థియేటర్ అండి, అంటే థియేటర్ ఉంటుంది, అంటే అందులో ఏమైనా సినిమాలో ఇప్పుడు రెయిన్ పడితే మన మీద రెయిన్ పడట్టు అట్లా ఉంటుంది కదా, ఆ థియేటర్ ఉంది ఇక్కడ. ఇక్కడైతే చాక్లెట్స్ కావాలన్నారు వీళ్ళు. ఇందులో అయితే చాక్లెట్స్ వస్తాయి కదా, అంటే వచ్చే వరకు మనం తీయచ్చు అనమాట. ఇదైతే కన్ఫామ్గా వస్తాయి చాక్లెట్స్ అయితే, ఇవి కన్ఫామ్గా వస్తాయి. సో జాన్వితాకి ఎప్పుడు వచ్చినా తీయమంటుంది చాక్లెట్స్ కావాలని. వేస్ట్ అనమాట ఇది. అక్కడ టికెట్ ఎంత 70 రూపీస్ ఎంతో ఉంటుంది, 2-3 చాక్లెట్స్ వస్తాయి. కానీ పిల్లలకి కావాలి చాక్లెట్స్ అంటారు. ఇంకొండి చాక్లెట్స్ అయితే వచ్చాయి, 2 ఎన్నో వచ్చాయి. మనోడు ఇంకేమన్నా మర్చిపోయామేమో అని ఎతికేస్తున్నాడు దాంట్లో. ఇక్కడైతే ఏరోప్లేన్ ఉంటుంది, అది ఎక్కారనమాట. అది ఎక్కేసాక అయితే ఇక్కడ వేరే ఏదో ట్రైన్లా ఉంది, చిన్ని బుడ్డి ట్రైన్ లాగా. ఆ ట్రైన్ కూడా ఇంకా అన్ని టికెట్సే అండి, టికెట్ స్వైప్ చేయడం, ఎక్కి తిరిగేయడం, ఏది కావాలితే అది, అంతే. మన వాళ్ళు అయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కగలిగే అన్నీ ఎక్కేశారు. ఆ ట్రైన్ చూడండి ఎంత స్లోగా వెళ్తుందో. అసలు జాన్వితాకి లేదనుకుంటా, అప్ టు 4 years అలా ఉన్నదనుకుంటా. ఇంకా ఒకసారి స్వైప్ చేస్తే ఇద్దరికి కలిసి వస్తుందని చెప్పి ఇద్దరిని ఎక్కించేసామన్నమాట. ఇదైతే అక్కడ పెద్దగా ఎవరు చూడరులేండి, అంటే మనం పర్లేదు ఎక్కచ్చు. ఇక్కడైతే ఇంకొక గేమ్ ఏదేదో చూస్తుంది, అది ఎక్కుతాను ఇది ఎక్కుతానని. ఇంకా అన్నీ ఎక్కించలేము కదా, కొన్ని రీజనబుల్గా ఉండేవి అయితే ఎక్కిస్తున్నాను, లేదంటే లేదంతే. ఇంకా ఇక్కడైతే ఇంకొండి జాన్విత ఇది ఎక్కింది, గుర్రాలది. చిన్నోడైతే ఎక్కనన్నాడు, ఇది భయం వేసింది అంటాడికి, ఇదైతే ఎక్కనన్నాడు. ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసాను, చూడండి ఎలా ఉందో. జాను చూడండి.
ఇదైతే పక్కన డాషింగ్ కార్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. ఇంకా అదైతే మేము ఎక్కలేదు. చిన్నోడైతే ఇంకోటి టీ కప్స్ ఉంటాయి, అది ఎక్కాడు. ఇది కూడా జాన్వితాకి లేదు, ఇంక ఎక్కేసింది అంతే. స్వైప్ చేస్తే ఇంక ఎంతమంది ఎక్కినా తిరుగుద్ది కదా, అలా ఇద్దరు ఎక్కేశారు. ఎవరైనా చూసుంటే జానుని దింపేసేవారు అనమాట. ఎవరు లేరు అక్కడ, సో జాను కూడా సైలెంట్గా ఎక్కేసి కూర్చుంది అందులో. ఇంకా ఇవి అయితే గేమింగ్ జోన్ తీసుకెళ్తే ఇంక ఎంతలా ఆడుకుంటారంటే ఇంక అసలు టైం కూడా తెలియదు, ఆకలేదు, ఇంకంతలా ఆడేసుకుంటారు వీళ్ళైతే. మా బుడ్డోళ్ళు అయితే చాలా పిచ్చి ఇవి. ఎగ్జిబిషన్లు అవి ఎన్ని తిరిగినా కానీ మళ్ళీ ఇది కావాలి, మాల్కి వెళ్దాము, ఇది కావాలంటారు, గేమింగ్ జోన్కి వెళ్దామంటారు. ఏంటో ఇది చూడండి, కప్ అయితే రివర్స్లో వెళ్ళిపోతున్నారు, రివర్స్లో కూడా తిరిగేస్తుంది ఇది. అటు ఇటు అటు ఇటు తిరుగుతుంది. మొత్తం 360 degrees స్క్రీన్ ఉంటుంది కదా, అది అది అలా తినిపోద్ది అనుకుంటా. అదిగో బాల్ వస్తుంది, అదిగో బాస్కెట్లో వేయాలి. అలా ఇష్టం వచ్చినట్టు కాదు, నెమ్మదిగా అయ్యి బాలే. టైం అయిపోతుంది అక్కడ, టైం చూసుకో. 17 seconds. త్వరగా క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ 11 వస్తాయి, 2. ఇక్కడైతే బాస్కెట్బాల్ జాన్విత ఆడాక అయితే ఇక్కడ అమ్మ అన్నయ్య కూడా ఆడుతున్నారు అనమాట. మనకు అసలు చెయ్యి ముందే ఉంటుంది ఆ బాస్కెట్, పిల్లలకి అయితే కొంచెం కష్టం, కానీ పెద్దోళ్ళు మనమైతే భలే వేసేయచ్చు అది ఈజీగా. పక్కనే ఉంటుంది ఆ బాస్కెట్ అనుకోండి. అలా అమ్మ చూడండి, అమ్మ అన్నయ్య అలా వేస్తున్నారు. అలా అయిపోయింది. బాగా ఇంకా టికెట్లు వచ్చినాయి. లాగా కార్డులో యాడ్ అయిపోతాయి. పెట్టు ఆన్ పెట్టినాయి ఇద్దరు కలిపి పెట్టు. ఇవేమో ఇంకా వీళ్ళు గేమ్స్ ఆడితే కొన్ని టికెట్స్ వచ్చి ఉంటాయి కదా, అవైతే టికెట్ వెండర్ అనమాట. టికెట్ వెండర్ మిషన్ అని చెప్పి ఉంటుంది ఇక్కడ. ఆ టికెట్స్ అన్నీ అందులో పెట్టేస్తే మన కార్డ్ అక్కడ స్వైప్ చేస్తే మన కార్డులోకి యాడ్ అవుతాయి అనమాట. అవి ఆ కార్డులో మనకి ఎన్ని టికెట్స్ ఉన్నాయో అవి వాళ్ళు స్వైప్ చేస్తే మనకి తెలిసిపోతాయి ఎన్ని కార్డ్స్ ఉంటాయి, ఎన్ని టికెట్స్ ఉంటాయో. ఆ టికెట్స్ బట్టి గిఫ్ట్స్ అంటే ఐటమ్ ఒక్కొక్కటి ఏమన్నా తీసుకోవచ్చు. లైక్ ఒక 50 వస్తే ఒక ఎరేజర్స్ అలా అనమాట. సో టికెట్స్ అయితే పెట్టేసి కార్డ్ స్వైప్ చేసేస్తున్నాం ఇక్కడ. సో కార్డ్స్ అన్నీ మన టికెట్స్ అన్నీ మన కార్డులో యాడ్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడైతే చిన్నోడు ట్రైన్ ఉంది, ఇంకోండి ట్రైన్ ఎక్కుతా అన్నాడు. ఇదైతే జాన్వితాకి ఎలవలేదంట. సో జాన్విత అయితే ఎక్కలేదు, చిన్నోడైతే ఎక్కేసాడు. అదిగోండి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసేది కూడా. ఇదైతే ఇంకా లాస్ట్లో ఇదొక్కటి కూడా ఆడతామన్నారు. ఏంటంటే ఇలా అంటే అక్కడ బాల్స్ పడతా ఉంటాయి అన్నమాట. ఆ బాల్స్ ఆ హోల్లో వేయాలి, అందులో ఎన్ని వేస్తే అన్ని పాయింట్స్ వస్తాయి. దీంట్లో కూడా టికెట్స్ వస్తాయి. ఫాస్ట్ వేయాలి, ఇంకా టైం ఉంటుంది, ఒక 1 minute 2 minutes ఎంతో 1 minute టైం ఉంటుంది. ఆ టైంకి ఎన్ని బాల్స్ వేస్తే అన్ని పాయింట్స్ అనమాట. సో ఇక్కడ జాన్విత అయితే అంగొండ అలాగే బాల్స్ అన్నీ వేస్తా. ఇంకోటి ఉంది అయిపోయింది అంతే. దాని చాలే బాబు.
పట్టాలి చేది సరే ఇవి అయిపోయింది టికెట్ ఈటర్ అదిగో అదే రేజర్ వస్తుంది జాను ఏది కావాలి చెప్పు ఏది కావాలి తీసుకో టేక్ ఇట్ ఇదిగోండి ఇక్కడైతే మాకు వచ్చిన టికెట్స్తో అయితే జాన్విత ఈ ఎరేజర్ తీసుకుంది. ఆ ఎరేజర్ వచ్చింది 50 టికెట్స్కి ఆ ఎరేజర్ వచ్చిందనమాట. ఇక్కడ మళ్ళీ ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము. ఇంకా అంటే గేమ్స్ అన్ని అయిపోయినాయి, ఆడేశారు. ఇంకా ఏమైనా తింటామంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలన్నారు వీళ్ళు. ఇంకా అయితే ఫుడ్ కోర్ట్కి వచ్చామన్నమాట. జాన్విత చూడండి ఎరేజర్ ఎలా పెట్టుకుందో, స్పెట్స్ లాగా ఉంది ఎరేజర్. అది దాంతో అయితే ఆడుతుంది. ఇక్కడ చిన్నోడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట. మేము కూడా అలా కూర్చున్నాం కొంతసేపు అయితే. అది చూపించాలంటే మళ్ళీ కెమెరా అనుకుంటా. జాను కొంచెం పిచ్చెక్కింది ఫ్రెండ్స్, అందుకే ఇంక ఇక్కడైతే మాల్ అంతా తిరిగేసాము, అయిపోయిందండి. ఇంకా అక్కడ కొంచెం ఎదురుకెళ్తే ఇది కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, నైట్ టైం లైటింగ్స్తో అది బాగుంటుందని చెప్తే ఇంకా అన్నయ్య వాళ్ళందరూ వెళ్దామంటే ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఇంకా దగ్గరలోనే ఉంటుంది కేబుల్ బ్రిడ్జ్ కూడా. సో అలా కొంచెం ఎదురుకి వెళ్ళి అయితే కేబుల్ బ్రిడ్జ్ కూడా అక్కడ కొంచెంసేపు ఆగి చూద్దామని చెప్పేసి అయితే బయలుదేరిపోయాం. అప్పటికే టైం 9:30 అలా అయిపోయింది. ఇంకా సర్లే చూసొద్దాం ఒకసారి అని చెప్పేసి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడైతే మేము ఆల్మోస్ట్ ఎక్కడి వరకు వచ్చామంటే ఐటీసీ కోహినూర్ ఉంది కదండి, అదే మన కుమారి ఆంటీ మీల్స్ అది అక్కడ ఫేమస్ అయింది కదా ఇప్పుడు ట్రోల్, కరెక్ట్గా అక్కడికైతే వచ్చాము. ఇంకా అదే మాట్లాడుకున్నాం. మేము ఆల్రెడీ మేము ఒక 2 times వెళ్ళి తిన్నామండి అక్కడ. ఇంకా అదే నైట్ టైం అయితే ఉండదు కదా, ఇంకా ఆ ఏరియాకి వచ్చేసరికి ఆంటీ గుర్తొచ్చిందనమాట.
కుమారి ఆంటీ ట్రోల్స్ అవి గుర్తొచ్చి ఇంకా అవే మాట్లాడుకుంటే ఇంక ఇది ఈ సందులోనే ఆ స్ట్రీట్లోనే అనమాట ఆవిడ పెడతారు మధ్యాహ్నం. అంటే 3 వరకునో 4 వరకునో ఉంటారు అంతే కదా, ఇంకా అదే మాట్లాడుకున్నాం అనమాట. ఇంకా పక్కనే అయితే కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇంకా ఐటీసీ కోహినూర్ కొంచెం ముందుకు వస్తే ఇంకా కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది కదా. కేబుల్ బ్రిడ్జ్ దగ్గర అయితే కొంతసేపు అయితే ఆగుదాం అనుకుంటున్నాం యాక్చువల్గా. అంటే ఎవరు ఆగకపోతే ఇంకా ఆగద్దు, లేదంటే ఆగుదాం అనుకున్నాం. కానీ ఇంకా చాలామంది కూర్చున్నారు ఇంకా అక్కడ అందరూ. సో సర్లే ఇంకా ఆగుదాము, బాగుంటుంది కదా వ్యూ, పక్కనే దుర్గం చెరువు పార్క్ అదంతా బాగుంటుంది కదా అని చెప్పి అయితే ఆగాం కొంతసేపు అయితే. ఇక్కడ ఆగి ఇంకా పిల్లల్ని ఇంకొన్ని ఇక్కడ అలా కూర్చోబెట్టి కొంతసేపు అయితే ఆ వ్యూ అంతా ఈవినింగ్ నైట్ టైం కదా, ఇదంతా బాగుంది, చల్లగా భలే గాలి అదే బాగుందని చెప్పి ఇక్కడ కొంతసేపు ఆగి అయితే చూస్తున్నాం అనమాట. పక్కనే ఆర్బిట్ మాల్, దుర్గం చెరువు, ఆ వ్యూ అంతా చాలా బాగుంటుందండి. నైట్ టైం అయితే సూపర్ ఉంటుంది ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర. కేబుల్ బ్రిడ్జ్ ఇలా చూడు. సెల్ఫీ తీయాడు తిరిగి. దుర్గం చెరువు బ్యాక్ సైడ్ అంత దుర్గం. వామ్మ ఇందులో కూడా వినాయక నిమజ్జనాలు చేస్తారా? మరి మీ మేడం బుడ్డు అయితే చూడండి ఎలా బుజ్జున్నాడు, ఎంత అందంగా బుజ్జున్నాడు. ఫైర్ ఇంజిన్ ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్స్ అయితే, అంటే ఇల్లు కానీ ఏమన్నా ఫైర్ అనుకుందాం అనుకో, అప్పుడు ఫైర్ ఇంజిన్స్ వాళ్ళు వస్తారు అన్నమాట. నా ఫోన్ పడిపోయింది. అర్రే చిన్నోడైతే ఇంకొన్ని బొజ్జునిపోయాడు. ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం మేము. ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి, ఇంక ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాయి ఈ వ్లాగ్ అయితే. మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మను వ్లాగ్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.